ఎస్ఆర్7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా సత్యవేడ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన సత్యవేడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి ఘన నివాళులర్పించిన తిరుపతి జిల్లా సత్యవేడ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సముత్తరణకు ఆజన్మాంతంగా పాటుపడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శప్రాయులు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన తరతరాలకు గుర్తుండిపోయే సేవలను దేశానికి అందించారు. భావితరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారు. దళిత జాతి తలెత్తుకుని గౌరవంగా నిలిచేలా చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాత్ర స్మరణీయుడు. ఆయన చూపిన బాటలో చేసిన భాషతో నిరంతరంగా ముందుకు సాగాలి. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విగ్రహం నా కంచి విగ్రహం పెట్టాను. ఆడేసి నాన్న లేచి ఇక్కడికి వచ్చా. మళ్ళీ ఇప్పుడు రెవెన్యూ సదస్సు ఉంది కాబట్టి ఏదైనా కూడా మన వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో కూడా ప్రపంచాలంతా కూడా మెచ్చుకునే మహానాయకుడు, దళిత తేజం, దేవుడు, మనందరికీ కూడా ఆప్తులు. 75 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ భారతదేశ స్వతంత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నామం ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో కూడా తెలుసుకోవాలా. ప్రపంచ దేశాల్లో ఎన్నికైన మహానీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత. అందుకే ఈరోజు నేను పుత్తూరులో 1975లో సంఘం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 49 సంవత్సరాలు వర్ధంతి కానీ జయంతి కానీ పూర్తి చేస్తున్నాం. అలాగనే మన ప్రియతమ సత్యవేడ్ సంబంధించి నేను ఎంటర్ అయిన నుంచి 14 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరిపించుకుంటాం. మన మధ్యలో బాలయ్య గారు లేనిది బాధేస్తుంది. గత సంవత్సరంలో ఇదే వర్ధంతి రోజు మన మధ్య ఉన్నటువంటి బాలయ్య గారు చాలా మరణం, చాలా తీరని బాధ. అతనికి అంబేద్కర్ అంటే చాలా ప్రేమ, అభిమానం. అలాగనే మన ప్రాంతంలో కూడా దినదిన అభివృద్ధి చెందాలా. మన నాయకుడిని, మన దేవుడిని పూజించుటకు ప్రతి ఒక్కరు కూడా కంకణ కట్టుకోవాలా. ఈరోజు ఈ పదవిలో ఉన్నామంటే గ్రామ సర్పంచ్ నుంచి, ఎంపీడీసీ నుంచి, ఎమ్మెల్యే నుంచి, పార్లమెంట్ సభ్యుల నుంచి, ప్రధానమంత్రి దాకా, రాష్ట్రపతి దాకా, గవర్నమెంట్ జాబులు ఉన్నటువంటి అటెండర్ నుంచి కలెక్టర్ దాకా ఆ మహనీయుడు పెట్టినటువంటి బిచ్చం అని చెప్పి మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు వాళ్ళు బిచ్చం పెట్టారు. మనకు ఒక దళితులకి రిజర్వేషన్ ప్రక్రియ పెట్టి ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే, ఈ దుస్తులు వేసుకుని కూర్చుని ఉన్నామంటే వారు పెట్టిన మహోన్నత వ్యక్తి. ఆ దేవుడిని మనం పూజించాలా. మనమే కాదు, ప్రతి గ్రామంలో కూడా పూజించాలా. అప్పుడే మనకు ఆ దేవుడు చేసిన సహాయం. ఈరోజు భారత రాజ్యాంగ చట్టం ఒక దళితులకే కాదు, ఎన్నే ఉన్నాడు అడ్వకేట్ గారు వాడు, వారికి కూడా తెలుసు. ఈరోజు కోర్టులో ఉన్నటువంటి చట్టాలని కూడా వారు రాసింది. ప్రతిదీ కూడా రిజర్వేషనే కాదు, ప్రతిదీ కూడా ఆ తరాల్లో 70 సంవత్సరాల ముందు కూడా దరిదాపు 60 సంవత్సరాలు మానవుడు చనిపోయి వారిని ప్రేమించుకుంటూ గ్రామాల్లో కూడా వారిని ఆరాధిస్తూ మన బిడ్డ, దళిత బిడ్డ ఈ భారతదేశాన్ని కాదు ప్రపంచాల్లో కూడా వెలుగుతున్నాడంటే నిజంగా కూడా మనం ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఎన్నో బాధలు పడుతున్నాం. కానీ ఈ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గతంలో వారు ఆ రోజుల్లో ఎలా ఉండుంటాడో దాన్ని గుర్తు చేసుకుంటే రాత్రులు నిద్రపోవడం లేదు. ఎలా చేసి ఉంటాడు ఆ రోజుల్లో, ఎలా రాజ్యాంగం రాసి ఉంటాడో,
ఏ బాధలు పడి ఉంటాడు, ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడు, ఎన్ని కష్టాలు పడి ఉంటాడు, ఇవన్నీ కూడా గుర్తించుకుంటే నిజం కూడా భావితరాల్లో మన పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా భవిష్యత్తులో కూడా మన నాయకులు ఎదిగేదాకా ఇవన్నీ కూడా గుర్తించుకొని ఒకసారి మనకు కుటుంబానికి మన ప్రాంతానికి ఈ భారతదేశం ముద్దు బిడ్డ అంబేద్కర్ గారికి ఈ సత్యేడు ప్రాంతంలో అందరూ కూడా కలిసికట్టుగా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి వారిని వర్ధంతి గాని జయంతి గాని భారీగా కొన్నాడాలని, దీనికి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఏ సహాయమైనా కూడా చేసుకుని ముందుకు వస్తారని సరే ఈరోజు మా దళిత సంఘ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. మెల్లిగా